హలో హాయ్ నమస్తే, నేను రేష్మా. ఈరోజు క్యారెట్ హల్వా చేస్తున్నాను. నెయ్యి వేసాను. కొంచెం కరిగిన తర్వాత డ్రై ఫ్రూట్స్ వేయించుకుందాం. ఇదిగోని డ్రై ఫ్రూట్స్ జీడిపప్పు, బాదం, గుమ్మడి గింజలు వేస్తున్నాను. మీ దగ్గర ఏమైనా ఉంటే వాల్నట్స్ అవి ఉంటే వేసుకోండి. నా దగ్గర ఇవి ఉన్నాయి డ్రై ఫ్రూట్స్ అవి వేస్తున్నాను. నెయ్యి హీట్ అయింది, దీంట్లో వేసుకొని వేయించుకుందాం. ఇప్పుడు కరెంట్ పోయింది ఫ్రెండ్స్. ఏదైనా చేద్దాం అనుకుంటే ఏదో ఒక డిస్టర్బెన్స్. ఇదిగోండి తురిమేసుకున్న క్యారెట్ని ఇప్పుడు ఈ నెయ్యిలోనే వేసుకుందాం. నేను కడిగి కరిగేసాను, బాగా క్లీన్ చేశాను. ఎంతో కష్టపడి చేయాలి వీడియోస్. ఊరికి ఇలా చేస్తే అనుకుంటారు కానీ ఎంత కష్టపడాలి. ఒకసారి కరెంట్ ఉండదు, ఒకసారి ఏం పని చేయదు, ఏదో ఒక డిస్టర్బెన్సెస్ ఉంటుంది ఫ్రెండ్స్ మనిషికి. నాకు కొంచెం వంటలో బాగా లేకపోయినా కూడా చేస్తున్నాను ఫ్రెండ్స్, మీకోసం చూపిద్దామని పెట్టేశాను. 3 విజిల్స్ రావాలి. ఉడికింది. ఇప్పుడు షుగర్ని వేసుకుందాం. 1 కప్పు షుగర్ సరిపోతుంది, లేకపోతే తక్కువ ఉంటే మళ్ళీ కొంచెం వేసుకోండి. షుగర్ వేసి కలపాలి. కాసేపు నీళ్ళు వస్తాయి. ఇప్పుడు దీంట్లో కంటేస్తాను. ఇప్పుడు కలుపుకుంటాం. కండెన్స్ మిగిలిన వల్ల చాలా బాగా వస్తుంది, ఫ్లేవర్ బాగుంటుంది, టేస్ట్ కూడా చాలా ఉంటుంది. 2 నిమిషాలు ఉంటే అయిపోతుంది. ఇదిగోండి ఫ్రెండ్స్, రెడీ అయిపోయింది క్యారెట్ హల్వా. హాఫ్ కిలో క్యారెట్ తీసుకున్నా కూడా 1/4 కిలో చక్కెర తీసుకోవాలి, కరెక్ట్ స్వీట్ సరిపోతుంది. ఇదిగోండి రెడీ అయిపోయింది క్యారెట్ హల్వా. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టి షేర్ చేయండి. పక్కన పోయాకండి, షేర్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్. మీకోసం ఏమేమి వంటకాలు చేశాను. నేను డైలీ వంటకాలు చేయలేను కాబట్టి నాకు ఎప్పుడు కుదిరితే చేస్తాను. ఈరోజు కొంచెం వంట బాగానే చేసి చూపిస్తున్నాను. మీరు ఎలా చేస్తారో మీరు చెప్పండి. కొంతమంది కొంత రకాలు వేరే రకం, కొంతమంది పాలు వేసి చేస్తారు. నేను పాలు వేయకుండానే చేశాను. మీకు కావాలంటే పాలు వేసుకుని కూడా చేసుకోవచ్చు. బాయ్ ఫ్రెండ్, మళ్ళీ ఇంకో వంటకాలు కలుద్దాం.